30 సంవత్సరాలుగా ఒక జెడ్పీటీసీ ఎలక్షన్, ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఏకగ్రీవమైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఐ థింక్ అక్కడ ఒక్కటే ప్రజాస్వామ్యం లేక ఓటు వేయడానికి బయటికి రావడానికి భయపడి కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు. ఈ రోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని దాన్ని ఈ రోజు ఆస్వాదించడం జరిగింది. మా గవర్నమెంట్ మంచి ప్రభుత్వము అని ఒకటి చెప్పడానికి స్టేట్ మొత్తం మా వెనకాతలు ఉంది అనే సంగతి ఒకెత్తైతే పులివెందుల ప్రజలు కూడా ఈ రోజు స్వాగతించారు అన్నదైతే చాలా క్లియర్ కట్ మనకి ఈ రోజు కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం, దట్టు పులివెందుల్లో 683 మాత్రమే వైఎస్ఆర్సీపీకి రావటం, 6000 ఓట్ల పైన మెజారిటీతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ కైవసం చేసుకోవటం నిజంగా కూటమి ప్రభుత్వాన్ని పులివెందుల ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుందని నమ్మారు కాబట్టి ఈ రోజు ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు. కనీసం డిపాజిట్ కూడా రాలే వైఎస్ఆర్సీపీకి. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు పాడైన పరిస్థితులు లేవు. అంతే తప్పించి అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం మేము పనిచేస్తాం అనుకుంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పుడు అదంతా కూడా అర్థమైంది. పోలింగ్ బూతులు మార్చేశారని చెప్పి ఒక ప్రోపగండా పెట్టారు. తర్వాత మేము కూర్చొని చెప్పాం పోలింగ్ బూతులు మార్చడం అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది తప్పించి ఎవరి చేతిలో ఉండదు. ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చుకున్నాం. ఆఖరికి పోలీసులు పెట్టి మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారని చెప్పి మాట్లాడారు. ప్రతి పోలీస్ కి కూడా అతని పవర్ ఏంటో తెలుసు. పోలీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మేము పట్టించుకోకర్లేదు. ఈరోజు పులివెందుల ప్రజలు కూడా మా వైపు ఉన్నారు. పులివెందుల ప్రజలు కూడా మాది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి అన్న పరిస్థితి కూడా అతనికి లేదా? 4 సార్లు సీఎం చేసిన వ్యక్తి, ఇంచుమించు తండ్రి వయసుతో సమకాలికులు, అటువంటి వ్యక్తి గురించి మాట్లాడతారేంటి? ఈ రోజు చావు పుట్టకలు అనేవి మీరో నేనో చెప్తే వచ్చేది కాదు కదా. అలా అనుకుని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాలూకా డెత్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తే దయచేసి అదే అర్థం చేసుకోవాలి. నోటికి వచ్చినట్టు ఎలా పడితే అలాగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్ కుంటారు. ఏమనుకోద్ది మాట అంట. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగులు అన్నాడు 30 సంవత్సరాలు నేనే సీఎంని, 30 సంవత్సరాలు నేనే సీఎంని అని. ఏమయ్యారు? 11 సీట్లతో ఈరోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంతే తప్పించి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేయాల్సింది ఆ భగవంతుడు ప్లస్ ప్రజలు. అది భగవంతుడు ప్రజలు కలిపి నిర్ణయించేది. నువ్వెవరు నిర్ణయించడానికి, నువ్వెవరు చెప్పడానికి? ఈ రోజు కృష్ణరామ అనుకునే వయసులో మాట్లాడుతున్నాడు. ఈ రోజు బయటికి రమ్మడబ్బా, ఒకసారి బయటకు వచ్చి జనాలను చూడండి. ఎప్పుడు చూడు పరదాల మాటలన్నా అలా ఉండిపోవడం కాదు కదా. ఈ రోజు బయటకు వచ్చి 24 గంటల్లో సుమారుగా 18 గంటలు అల్లు పెరగకుండా ఈ రాష్ట్రం గురించి కష్టపడతా ఉంటే అటువంటి వ్యక్తిని చూసి చాలా మంది మేము నేర్చుకుంటున్నామని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉండి కనీసం దాన్ని నేర్చుకోకపోవడం పక్కన పెడితే అతని గురించి ఇంత నిచాతి నిచంగా మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి, ఇంకా బుద్ధి రాలేదా? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది టచ్ చేయకూడదు అదే టచ్ చేసావు. చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు, ఆ రోజు టచ్ చేసావు, 11 వేట్లకు దిగిపోయావు. మళ్ళీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి అదే తప్పు చేస్తున్నావు. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఒక్కసారి ఇంకా నీ పరిస్థితి అంటే ఇంకా ప్రజలు నిర్ణయించాలి. మళ్ళీ చెప్తున్నా, సంస్కారం లేని వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఈ రోజు అతను ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడు అన్న సంగతి అర్థమవుతుంది. పులివెందుల్లో ఎప్పుడైతే ఓటమి ముందే స్మెల్ చేసి దానికి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు పులివెందుల ప్రజలు గాని కడప జిల్లాకి నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. ఈ రోజు పులివెందులకి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. అటువంటిది అవన్నీ కూడా గుర్తు పెట్టుకుని ఈ రోజు పులివెందుల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు.